పాకిస్తాన్లో రైలు హైజాక్కు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. బలోచిస్తాన్ ప్రావిన్స్లోని తిరుగుబాటుదారులు ప్రయాణికుల రైలుపై దాడి చేశారు. 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ప్రకటించుకున్నారు. బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ప్రస్తుతం ఘటనా స్థలానికి సహాయక భద్రతా సిబ్బంది చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. బందీలను విడిపించేందుకు పాక్ భద్రతా బలగాలు యత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్లో వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, వాహనాలపై దాడులు చేస్తున్నారు. సాయుధులు ప్రధాన హైవేను స్తంభింపజేసి బస్సుల్లో నుంచి ప్రయాణికులను కిందకి దించి వారి గుర్తింపు కార్డులను చూసి మరీ కాల్చి చంపిన ఘటనలు చోటు చేసుకున్నాయి. బలోచ్ ప్రజలు స్వయం నిర్బంధాధికారం పాకిస్తాన్ నుంచి ప్రత్యేక ప్రాంతంగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటోంది. ఇలా కోరుతూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ 2000వ సంవత్సరం ప్రారంభం నుంచి పాక్ సైన్యంపై దాడులకు పాల్పడుతోంది. పాక్తో పాటు అమెరికా, యూకే దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. బలోచిస్తాన్ ప్రాంతం నైరుతి పాకిస్తాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లలో వ్యాపించి ఉంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా పాకిస్తాన్ సిపెక్ బలోచిస్తాన్ ద్వారా వెళ్తుండటం ఈ దాడులకు ప్రధాన కారణం. ఆర్థిక వృద్ధికి సిపెక్ తోడ్పడుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆశిస్తుండగా తమ ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇది ఒక ఎత్తుగడ అని, దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. సిపెక్కు సంబంధించిన ప్రాజెక్టులు, సిబ్బందిపై ముఖ్యంగా చైనీయులపై ఇటీవల దాడులు అధికమయ్యాయి. బలోచ్ వేర్పాటువాదాన్ని పాకిస్తాన్ పాదంతో అణిచివేస్తుండడంతో పరిస్థితులు మరింత కష్టంగా మారుతున్నాయి. పాకిస్తాన్లో రైలు హైజాక్కు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. బలోచిస్తాన్ ప్రావిన్స్లోని తిరుగుబాటుదారులు ప్రయాణికుల రైలుపై దాడి చేశారు. 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ప్రకటించుకున్నారు. బలోచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ పై తిరుగుబాటుదారులు భారీ స్థాయిలో కాల్పులు జరిపారని బలోచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాజీ ద్రిన్ వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలియగానే అత్యవసర చర్యలు తీసుకోవాలని స్థానిక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. తిరుగుబాటుదారుల మిలిటెంట్ గ్రూప్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత ప్రకటించుకుంది. తాము బందీలుగా తీసుకున్న వారిలో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది. పక్కా ప్లానింగ్తో ఆ గ్రూప్ రైల్వే ట్రాక్ను పేల్చేయడంతో జాఫర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. దీంతో మిలిటెంట్లు వెంటనే రైలును తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ప్రయాణికులందరినీ బంధించారు. ఈ దాడిలో 6 మిలిటరీ సిబ్బంది మృతి చెందినట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ వెల్లడించింది. తమపై ఏదైనా మిలిటరీ ఆపరేషన్కు ప్రయత్నిస్తే ప్రయాణికులందరినీ చంపేస్తామని బెదిరించింది. ఈ ఘటనలో రైలు డ్రైవర్ గాయపడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఘటనా స్థలానికి సహాయక భద్రతా సిబ్బంది చేరుకున్నట్లు సమాచారం. బందీలను విడిపించేందుకు పాక్ భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు పాక్లో వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, వాహనాలపై దాడులు చేస్తున్నారు. సాయుధుల ప్రధాన హైవేను స్తంభింపజేసి బస్సులో నుంచి ప్రయాణికులను కిందకి దించి వారి గుర్తింపు కార్డులను చూసి మరీ కాల్చి చంపిన ఘటనలు చోటు చేసుకున్నాయి. బలోచ్ ప్రజలు స్వయం నిర్బంధాధికారం పాకిస్తాన్ నుంచి ప్రత్యేక ప్రాంతంగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటోంది. ఇలా కోరుతూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ 2000వ సంవత్సరం ప్రారంభం నుంచి పాక్ సైన్యంపై దాడులకు పాల్పడుతోంది. పాక్తో పాటు అమెరికా, యూకే దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. బలోచిస్తాన్ ప్రాంతం నైరుతి పాకిస్తాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లలో వ్యాపించి ఉంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా పాకిస్తాన్ సిపెక్ బలోచిస్తాన్ ద్వారా వెళ్తుండడం ఈ దాడులకు ప్రధాన కారణం. ఆర్థిక వృద్ధికి సిపెక్ తోడ్పడుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆశిస్తుండగా తమ ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇదొక ఎత్తుగడ అని, దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. సిపెక్కు సంబంధించిన ప్రాజెక్టులు, సిబ్బందిపై ముఖ్యంగా చైనీయులపై ఇటీవల దాడులు అధికమయ్యాయి. బలోచ్ వేర్పాటువాదాన్ని పాకిస్తాన్ ఉక్కుపాదంతో అణచివేస్తుండడంతో పరిస్థితులు మరింత కష్టంగా మారుతున్నాయి.